కూడా నా హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తున్నాను. కొంచెం కరెంట్ లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. మనం ఈ ఆరాధనలో కొన్ని వారాలుగా బబులోను సామ్రాజ్యంలో దేవుని యొక్క జోక్యం ఎలా ఉందో చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో దేవుని జోక్యాన్ని చూసాం. ఇప్పుడు రెండో అధ్యాయంలో దేవుని జోక్యాన్ని చూడబోతున్నాం. దానియేలు రెండో అధ్యాయం 1 నుండి 49 వరకు. ఈ అధ్యాయం అంతట్లో దేవుని జోక్యం ఎలా ఉందో మనం ఆలోచన చేద్దాం. మొదటగా రెండో అధ్యాయం మొదటి వచనంలో నెబుకద్నెజరుకు నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అంటే నెబుకద్నెజరు పరిపాలిస్తున్నాడు, కలలు వచ్చినాయటండి. ఎవరు రప్పించుంటారండి కలలు? దేవుడేనండి. దేవుడు నెబుకద్నెజరునకు కల రప్పించుట. కళలు రప్పించటం ఏదో కొత్తది కాదండి, మొదటి నుండి ఉంది. బైబిల్లో ఎవరైనా అలా కళల ద్వారా దేవుడు జరిగించే కార్యాలు ఎవరైనా తెలుసుకున్నారండి? అమ్మా, అంతకుముందు ఎవరైనా? యాకోబు అండి, యాకోబు. అంతకుముందు ఎవరైనా? సరే, యాకోబు. ఆ తర్వాత యోసేపు. అలాగా ప్రవక్తలు. ఇలాగా బైబిల్లో చాలా సందర్భాల్లో దేవుడు కళల ద్వారా భవిష్యత్తులో జరగబోయేదాన్ని దేవుడు తెలియజేశాడు. ఇక్కడ కూడా నెబుకద్నెజరుకి కల వచ్చింది. క్రొత్త నిబంధనలు ఎవరైనా అలాగా కలగన్నోడు ఎవరు ఉన్నారండి? క్రొత్త నిబంధనలో కలగన్నవాడు సరే అమ్మా, పౌలు. అంతకుముందు పౌలు త్రోయిలో ఉన్నప్పుడు దర్శనంలో ఒక వ్యక్తిని చూస్తున్నాడటండి. ఆయన వచ్చి, అయ్యా మాకు సహాయం చేయండి అని ఆ కలలో అర్థిస్తున్నాడటండి. అంటే పౌలు త్రోయి నుంచి ఎక్కడికో వెళ్ళాలి, కానీ ఆ దర్శనంలో నువ్వు మాకొచ్చి సహాయం చేయమని మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలబడ్డాడటండి. అప్పుడు అనుకున్నాడటండి, దేవుడు మమ్ములను మాసిదోనియాకు పిలుస్తున్నాడు సువార్త ప్రకటనకే. అలాగే ఇక్కడ నెబుకద్నెజరుకి దేవుడు కల రప్పించాడు. అది ఎందుకు రప్పించాడో, అసలు అందులో దేవుని జోక్యం ఏంటో మనం ఈరోజు చూస్తున్నాం. అప్పుడు రెండో అధ్యాయం 10-11 వచనాల్లో, 2 అధ్యాయం 10-11 వచనాల్లో అందుకు కల్దీలు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు.
ఏ చక్రవర్తియు అధికారియు శకునుగాని యొద్దను గరడి విద్య గలవాని యొద్దను కల్తీని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైంది. దేవతలు కాక మరెవరునూ ఈ సంగతిని తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నెబుకద్నెజరు కల వచ్చింది. అప్పుడు జ్ఞానులందరినీ పిలుస్తున్నాడు. ఆ శకుని గారిని పిలిచారు. ఆ కలభావాన్ని మాకు చెప్పండి అని. అందరూ వచ్చారు. అందరూ వచ్చి రాజా మీరు కళను వివరిస్తే మేము భావం చెప్తామని. అప్పుడు రాజుగారు అంటారు, నాకు తెలియదు, కళ మర్చిపోయాను. ఇప్పుడు కళ మీరే చెప్పాలి, దాని భావం మీరే చెప్పాలి. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మీరు కళ చెప్తే దాని భావం చెప్తానికి ట్రై చేస్తాం, మరి కళ తెలియకుండా భావం ఎలా చెప్తాం? ఇది అసాధారణమైంది. మేమే కాదు, ఎవ్వరు ఈ కళభావాన్ని అలా అలా వివరించలేరు, ఒక దేవుడు తప్ప అన్నారన్నమాట. అక్కడ నా ప్రశ్న ఏంటంటే, దేవుడు కళను రప్పించి ఆ కళను మర్చిపోయేటట్టు ఎందుకు చేశాడు? అదే మహింపరచటమే. ఏంటి ఏంటి ఆ జోక్యం ఏంటి? అమ్మా ఆ ప్లేస్లో దానియేలు రావాలి. ఓకే, ఇంకా ఏమండి? రైట్. ఇప్పుడు అమ్మా అప్పుడు ఒకవేళ నెబుకద్నెజరు కళ వచ్చింది, కళ తెలిసింది, జ్ఞానులకు చెప్పాడు. జ్ఞానులు ఏం చెప్తారండి? దాని భావం ఏమో వాస్తవం చెప్పచ్చు, అవాస్తవం చెప్పచ్చు. అందుకు దేవుడు జ్ఞానుల చేత అది అపార్థం కలిగించకుండా ఉండినట్లుగా నెబుకద్నెజరు కళను మర్చిపోయేటట్టు చేశాడు. అర్థమైందండి జోక్యం? అప్పుడు ఇక్కడ జ్ఞానులతో దర్శన భావం అపార్థం చేయబడుకున్నట్లు దేవుడు చేయుట. దేవుడు జ్ఞానులచే దర్శనము అపార్థము చేయకుండునట్లు చేసెను. ఎలాగా? రాజుగారు కళ మర్చిపోయేటట్టు చేశాడు. ఒకవేళ వీళ్ళు రాజుగారే కళ చెప్పేస్తే వీళ్ళు వాస్తవం చెప్తారో అవాస్తవం చెప్తారో, లేదా అవాస్తవం చెప్తారేమో, లేదా అపార్థం చేయబడుతుందేమో. ఒకవేళ వీళ్ళు కనుక కలభావం చెప్తే ఒకవేళ వీళ్ళు మహింపరచబడతారేమో, వీళ్ళు నమ్ముకున్న దేవతలకి పేరున ఇది జరిగిందంటాడేమో. అందుకే దేవుడు రాజుగారి కళని మర్చిపోయేటట్టు చేశాడు. ఆ ప్లేస్లో దేవుడు ఎవరినో పంపాలి, దానియేలుని పంపాలి. అలాగనమాట. అదండి దేవుని జోక్యం. లేదా కళ మర్చిపోవడం ఏంటి? ఆ మర్చిపోయిన కళని వీళ్ళే చెప్పాలి, దాని భావం వీళ్ళే చెప్పాలట. అలాగా. అప్పుడు 3 అప్పుడు వీళ్ళు కలభావం చెప్పాలి, కలభావం చెప్పలేకపోతున్నారండి. కలభావం చెప్పలేకపోతున్నారు. అప్పుడు నెబుకద్నెజరు అన్నాడంటే, మీరు ఈ కళని చెప్పాలి, దాని భావం చెప్పాలి. ఒకవేళ ఈ కళని దాని భావాన్ని మీరు చెప్పకపోతే జ్ఞానులందరినీ చంపేస్తారు అని ఆ సామ్రాజ్యంలో నెబుకద్నెజరు సామ్రాజ్యం అంతటిని చాటింపేశాడు అనమాట. అప్పుడు 2వ అధ్యాయం 14 వచ్చును. ఎవరైనా చదువుతారా? అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకు
ముందుగా బయలుదేరిన రాజదేహ సంరక్షకుల యజమానియకు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాను. చాలు. అప్పుడు దానియేలు ఈ విషయం తెలుసుకున్నాడు. జ్ఞానులందరూ చంపబడాలన్న ఆజ్ఞ నెబుకద్నెజరు చాటింపు వేశాడని, ఆ ఆజ్ఞ బయలుదేరిందని దానియేలుకి తెలిసిందండి. అంటే అదే సమయంలో దానియేలుని ఆయన ముగ్గురు స్నేహితులు కూడా చంపేయారు. మరి ఇప్పుడు ఆ జ్ఞానులు చంపటం ఆపాలి. మరి ఎలాగా? అప్పుడు దేవుడే దానియేలుకి అక్కడ వాడిన పదం ఏంటంటే జ్ఞానయుక్తంగా మాట్లాడేటట్టు చేశాడట. అర్యోకు దగ్గరికి వెళ్ళి జ్ఞానయుక్తంగా మాట్లాడాడట. అంటే జ్ఞానయుక్తంగా మాట్లాడితే ఒకవేళ రాజుగారి ఆజ్ఞ వీళ్ళు పాటిస్తారా, ఒక సామాన్యుడు మాట పాటిస్తారా? రాజుగారు మాట అండి. రాజుగారు ఆజ్ఞాపించారు, చంపేయాల్సిందే. నీకు అక్కడ ఎవరు ఏం చెప్పినా వినరండి. కానీ అక్కడ కీడు జరక్కోకుండా, అక్కడ నష్టం జరక్కోకుండా, అక్కడ ప్రాణాలు ఎవరికి పోకుండా దేవుడు దానియేలును వాడుకున్నాడు. కొన్నిసార్లు మన సందర్భంలో కూడా, మన జీవితంలో కూడా మనకేదో మేలు జరగటానికి కొందరు వాడుకుంటాడటండి దేవుడు. ఒకసారి మనకి ఎవరో కీడు చేయటానికి కూడా దేవుడు వాడుకుంటాడటండి. ఒకరు కీడు చేయటానికి దేవుడు వాళ్ళని వాడుకుంటాడు, మనకి మేలు చేయటానికి వాడుకుంటాడండి. ఈ రెండిట్లో దేవుని జోక్యం ఉంటుందండి. అలాగండి. ఇప్పుడు నెబుకద్నెజరు యూదా రాజ్యానికి యూదులకి కీడు చేశాడు, మేలు చేశాడా? ఆ కీడు వెనుక జోక్యం ఎవరిదండి? దేవునిదండి. ఇక్కడ జ్ఞానులు చనిపోకుండా, జ్ఞానులు నాశనం అయిపోకుండా మేలు చేసేది ఎవరండి? దేవుడేనండి. అంటే మనకు అర్థం కాని సంగతి అండి, అది మనకు తెలియని సంగతి అండి, అది మనం గ్రహించిన సంగతి అండి. మనం దాన్ని పట్టుకోలేమండి. కొన్నిసార్లు మనకి ఎవరైనా వ్యతిరేకిస్తున్నారంటే అక్కడ దేవుని జోక్యం ఉందండి. ఎవరైనా ఒకరికి మనకు మేలు చేస్తున్నారంటే అక్కడ దేవుని జోక్యం ఉందండి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ దేవుని జోక్యాన్ని ప్రక్కన పెట్టేసి, ఆ దేవుని జోక్యాన్ని గ్రహించకుండా మన సొంత ప్రయత్నాలు ఏదో చేస్తామండి. ఉదాహరణకి కుటుంబంలో ఇద్దరి మధ్య కలహాలు వచ్చినాయి. అప్పుడు కలహం వచ్చినప్పుడు, ఇప్పుడు కలహాలు ఎందుకు వచ్చినాయి అమ్మా అంటే? కలహాలు వచ్చినాయేమో మనం చూసేది ఏంటంటే వాళ్ళకి ఒకరికొకరు పడతలేదండి, ఒకరికొకరు పోసకట్లేదని అంటామండి. కానీ దీని వెనక కూడా దేవుని జోక్యం ఉందండి. ఎవరైతే నిన్ను కలహాలాడుతున్నారో, నీ మీద కలహాలాడుతున్నారో, నీ మీద కలహాలాడేటట్లుగా ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడండి. అదేనండి. మరి ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే అతనికి ఏదో శిక్ష విధించడానికి అన్నమాట అండి. అప్పుడు నీకెందుకు ఆ వ్యక్తిని కలహాలు భరించేటట్లుగా దేవుడు చేశాడంటే నీకు ఏదో నేర్పటాకండి. మనం అది ఆలోచించమండి. అదండి దేవుని జోక్యం. ఇక్కడ కూడా జ్ఞానులను చంపమని నెబుకద్నెజరు ఆజ్ఞిస్తే ఇప్పుడు దాన్ని ఎవరు ఆపగలరు? ఎవరైనా ఆపగలరండి? ఇప్పుడు ఒక మనిషి చేసే కీడుని ఒక మనిషి ఆపగలరండి? ఎవరైనా మాట్లాడండి. ఎవరు ఆపలేరండి, ఒక దేవుడు తప్ప. దేవుడే ఆపగలడండి. దేవుడు ఏదైనా ఆపగలడండి, ఏదైనా ఆపగలడండి. ఏదైనా ఉదాహరణ చెప్పండి, దేవుడు ఇది ఆపగలడని. అమ్మా, హిజ్కియా మీదకి అష్షూరీయులను ఆపాడండి. అష్షూరీయులు అలాంటి వాళ్ళండి, క్రూరులు, భయంకరులు. చిటికేసాడండి. ఈ దేవత వాళ్ళని ఏం చేసిందా, ఆ దేవత వీళ్ళని ఏం చేసిందా, ఈ దేవత వీళ్ళు ఏం చేసిందా? మీరు నమ్ముకున్న మీ దేవుడు మిమ్మల్ని ఏమైనా చేస్తాడా? నా చేతిలోంచి తప్పించగలవాడు ఎవడూ లేడు. హిజ్కియా ఏం చేశాడండి? ఏమీ చేయలేదండి, మౌనంగా ఉన్నాడండి. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఉత్తరాన్ని విప్పిపరిచి ప్రార్థన చేశాడండి, ఏడ్చాడండి.
అప్పుడు ఆ రాత్రి దేవుడు ఏం చేశాడండి? ఒక్క దేవదూతను పంపించాడండి. ఒకే ఒక దేవదూత 85,000 మంది సైనికులు చంపేశాడండి ఒకేసారి, ఒకే క్షణంలో. పొద్దున్న వేసేసరికి అన్ని శవాల గుట్ట. ఆ అశ్షూరు రాజు పారిపోయాడట. ఎవరు ఆపగలరండి? ఒక్క దేవుడు తప్ప ఎవరు ఆపలేరండి. మనమేమో దేవుడిని నమ్మమండి. దేవుడిని నమ్మమండి. ఇప్పుడే ఏదైనా సమస్య వచ్చింది, సమాధానంగా ఉండాలి. సమాధాన పరిచేది ఎవరండి? ఆ మనసు ఉంటే దేవుడు సమాధాన పరుస్తాడండి. ఆయనే సమాధానం ఇవ్వాలండి. అలా కాబట్టి ఇక్కడ మనం రాసుకోవాల్సిన పాయింట్ అంటే, దేవుడు జ్ఞానులను చంపబడకుండానట్లు జ్ఞానయుక్తమైన మాటలను ఇచ్చుట. దేవుడు జ్ఞానులు చంపబడక ఉండునట్లు జ్ఞానయుక్త మాటలు ఇచ్చుట. ఆ అర్యోకు దానియేలు మాటలకి ఆ జ్ఞానం చంపకుండా ఆపాడండి. అలా చేసింది ఎవరండి? దేవుడా లేకపోతే దానియేలా? దేవుడండి. అలా అప్పుడు దానియేలు వెళ్ళాడు. దానియేలు వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. ఏంటా రిక్వెస్టు? 15వ వచనంలో, రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడుగగా, అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాడు. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావం తెలియజెప్పుడికై తనకు సమయం దయచేయమని రాజును బతిమాలాడు. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అర్యోకుని అడిగాడు, అసలు ఏంటి ఇంత 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 స్పీడ్గా ఎందుకు వచ్చింది సమాచారం అంటే చెప్పాడు అనమాట. ఆయనకు ఒక కళ వచ్చింది, ఆ కళను ఎవరూ చెప్పలేదు. అప్పుడు రాజుగారి కోపం వచ్చింది, అందుకే ఇలాంటి శాసనం పుట్టించారు అని. అప్పుడు దానియేలు వెళ్ళాడండి రాజుగారి దగ్గరికి. అయ్యా నాకు కొద్ది సమయం ఇవ్వండి, కొద్ది సమయం ఇస్తే నేను చెప్తాను. అప్పుడు ఆ వధ ఆపించేశాడండి, అంటే జరగకుండా చూశాడండి. ఈ లోపల ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ స్నేహితులందరినీ ప్రార్థన చేయండి అని దేవునికి మనవి చేశాడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడో చూద్దామండి. 2:19 వచనం. అంతటి రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచెను. రెండో అధ్యాయం 19వ వచనం. దేవుడు దానియేలునకు దర్శనము చేత మర్మమును బయలుపరిచెను. అప్పుడు ప్రార్థన చేశాడండి. అప్పుడు దేవుడు ఆ రాజుగారికి వచ్చిన ఆ కళ మర్మాన్ని లేకపోతే ఆ కళలో వచ్చినటువంటి ఆ భావాన్ని లేకపోతే ఆ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. ఇక్కడ మర్మాన్ని బయలుపరచడంలో దేవుని జోక్యం ఏంటండి? మర్మాన్ని బయలుపరచడంలో దేవుని జోక్యం ఏంటండి? దేవుడు భవిష్యత్తులో జరగబోయేదాన్ని దానియేలుకి తెలియజేశాడు అనమాట.
ఒకవేళ ఈ మర్మాన్ని ఒకవేళ వీళ్ళు చెప్తే అమ్మా అపార్థం చేయబడుతుంది. ఆ సరైన ఇన్ఫర్మేషన్ వెళ్ళదనమాట అండి. అప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోతే ఏం జరుగుద్ది? అక్కడ దేవుడు మహింపరచబడ్డండి. అందుచేత ఆ సంగతిని దేవుడు దానియేలుకి బయలుపరిచాడు అనమాట. అప్పుడు ఆ మర్మాన్ని తెలుసుకున్న ఆ దానియేలు దేవుని స్తుతించేటట్టండి. ఈరోజు ఓ సంగతి అక్కడ ఆలోచిద్దాం. దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు దేవుడు ఎలా బయలుపరిచాడు మనకి అన్ని విషయాలు అమ్మా వాక్యం ద్వారా. అప్పుడు ఎప్పుడైనా ఈ వాక్యం ద్వారా ఏదైనా మర్మాన్ని దేవుడు మనం తెలుసుకోగలిగితే, అంటే మర్మం ఉంచాడు మనం తెలుసుకుంటున్నాం, ఎప్పుడైనా దేవుని స్తుతించామా? ఒకవేళ దేవుని స్తుతిస్తే మనం ధన్యులం అండి. అప్పుడు బైబిల్లో మర్మంగా ఉంది ఏంటండి? బైబిల్లో ఇంకా మర్మంగా ఉన్నది ఏంటండి? యేసు రెండో రాకడ, అంతే. అదొక్కటే మర్మం అండి. ఇక దేవుడు అన్ని బయలుపరిచాడండి. ఇక ఏది మర్మంగా ఉంచలేదండి, అన్ని బయలుపరిచాడు. ఒక్క యేసు రాకడ తప్ప. అలా అప్పుడు ఈ మర్మాన్ని దేవుడే బయలుపరిచాడు. ఏదైనా దేవుడే బయలుపరుస్తాడండి. ఏదైనా దేవుడు బయలుపరుస్తాడండి. బైబిల్లో ఎక్కడైనా ఇలాంటి సందర్భాలు ఉన్నాయండి? దేవుడు బయలుపరిచిన సందర్భాలు? అమ్మా యోసేపు కాలంలో ఒక మర్మాన్ని బయలుపరిచాడు. అలాగే ఇంకేమైనా మర్మాన్ని బయలుపరిచిన సందర్భాలు ఉన్నాయా? వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నప్పుడు దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచిన సందర్భాలు ఉన్నాయా? ఎవరు ఏం చెప్పలేదండి. వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచాడు. ఆ బయలుపరిస్తే వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి సందర్భాలు లేవు. ఓకే, విడిచిపెట్టేద్దాంలేండి. అమ్మా తండ్రి, దేవుడే బయలుపరుస్తాడండి. ఇంకెవ్వరూ బయలుపరచలేరండి. మన జీవితంలో కూడా దేవుడే బయలుపరుస్తాడండి. కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కారం కొరకు దాన్ని బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడో మనకు తెలియదండి. అవి బయలుపరిచి మనం బయట పెడతాడు. మరి అప్పటి వరకు ఏంటి, వెంటనే చేయొచ్చు కదా? తెలీదు. అంతవరకు మనం ఏదో నేర్చుకోవాలి. అంతవరకు ఆ పీరియడ్ ఇచ్చాడు. ఆ పీరియడ్లో ఆయనే దాన్ని తీసేస్తాడు. అంతేనా? అప్పుడు ఆ మర్మాన్ని బయలుపరిచాడు. అప్పుడు మర్మాన్ని బయలుపరిచినప్పుడు నెబుకద్నెజరు దగ్గరికి వెళ్తారండి. అయ్యా, మీ కళను చెప్తాను, దాని భావాన్ని చెప్తాను అన్నాడండి. 2వ అధ్యాయం 31, 36 అదేమో కళ, దాని భావం ఏమో 37, 46 అది వివరణ. దాని భావం కళ చెప్తాడు, దాని భావం చెప్తాడండి. అప్పుడు దేవుడు కళభావమును వివరింపజేయుట. దేవుడు కళభావమును వివరింపజేయుట. అప్పుడు కళ చెప్తున్నాడండి. ఆ కళ ఏంటి? ఆ కళ ఏంటి?
ఈ కలలో దానియేలుకి నెబుకద్నెజరుకి ఒక ప్రతిమ కనబడిందటండి, పెద్ద ప్రతిమ. ఆ ప్రతిమ కూడా 4 లోహాలతో కూడిన ప్రతిమ. శిరస్సు ఉంది. ఈ శిరస్సు ఏ లోహం అంటాడండి? బంగారం. అప్పుడు భుజము ఛాతి ఏంటండి? వెండి. ఉదరము, తొడలు మోకాలు, పాదాలు ఇనుము, మట్టి అని ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఇంకో మాట అన్నాడండి, తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అప్పుడు వీళ్ళ తర్వాత ఇంకొక రాజ్యం వస్తుందటండి. అదేంటంటే మాదియా పారసిక రాజ్యం. మాదియా పారసికులు అంటే ఇవి 2 రాజ్యాలండి. మాదీయులు వేరు, పారసికులు వేరు. అంటే ఈ 2 రాజ్యాలు కలిపి బబులోనీయుల మీద దండెత్తారండి. అంటే కూటమి అంటారు కదండి, కూటమి అంటే ఒక వ్యక్తిని జయించడానికి ఇంకో వ్యక్తి సపోర్ట్ కావాలి, దాన్ని ఏమంటే కూటమి అంటారండి. అలాంటి కూటమి అన్నమాట అండి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కొంతకాలం ఒక రాజ్యం పరిపాలిస్తుంది, మరి కొంతకాలం ఒక రాజ్యం పరిపాలిస్తుంది. అలా వీళ్ళిద్దరూ ఏకమై బబులోనీయుల మీద దండెత్తారనమాట. ఆ తర్వాత మాదీయ పారసికులు వచ్చారు. ఈ మాదీయ పారసికుల్లోనే కోరేషు పరిపాలిస్తున్న కాలంలోనే ఈ యూదులు బబులోను చెర నుంచి విడుదలయ్యారండి. అలా అప్పుడు ఇంకో మాట అన్నాడండి, అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అప్పుడు 3వ రాజ్యం వస్తుందటండి. ఆ 3వ రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. వీళ్ళు భయంకరులండి. చిరుత వేగం కలిగినటువంటి వాళ్ళటండి, భయంకరులు. అందులో మనకు బాగా తెలిసినటువంటి ఒక గ్రీకు వీరుడు అలెగ్జాండర్ అండి. అలెగ్జాండర్ గురించి ఇందులో ఉంటుందండి బైబిల్లో. అప్పుడు ఆయనకు ఒక పేరటండి. ఏంటంటే ఆయన పేరు అలెగ్జాండర్. అమ్మా, గ్రేట్ కాదు, ఇంకొకటి ప్రపంచాన్ని జయించిన వీరుడు. మన భారతదేశానికి కూడా వచ్చాడటండి. అయితే భారతదేశంలో అంటే ఏదో దాంట్లో చూపిస్తాడు కానీ ఏదో యుద్ధం చేయలేదటండి. తిరిగి వెళ్ళిపోయాడటండి. ఆ తిరిగి వెళ్ళిపోయినప్పుడే విషజ్వరం వచ్చిందటండి. ఆ విషజ్వరంలో ఆయన చనిపోయాడటండి. వాళ్ళ తల్లి మాట అంటుందటండి, ఒరే నువ్వు దేవతకు పుట్టినోడురా, నువ్వు దేవుడికి పుట్టినోడురా. అలా పెంచిందటండి ఆ తల్లి. అందుకే పిల్లల్ని ఎక్కువ చేయకూడదండి. అరే నీకేంట్రా, నువ్వు రాజురా, నువ్వు రాణివిరా, నువ్వు అధికారివిరా, రేపొద్దున్న నా బతుకంతా నీ కాళ్ళ దగ్గరేరా. ఇలాంటి మాటలు చిన్నప్పుడు చెప్పకూడదండి. రేపొద్దున్న అయ్యే చేస్తారండి. నువ్వే అన్నావు కదా, నా కాళ్ళ కింద నీ బతుకన్నావు కదా, అక్కడే బతుకు అంటాడండి. అదనమాట. ఆ తర్వాత 4వ రాజ్యం వస్తుందటండి. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును.
నాలుగో రాజ్యం ఏంటండి? రోము, రోమారాజ్యం. ఈ రోమారాజ్యం ఇనుము మట్టి, ఇనుము మట్టితో పోల్చాడు. ఇనుము మట్టి పొసుకుద్దండి? పొసకదండి. ఇనుము మట్టి పొసకదు. ఒకవేళ ఇనుము మట్టి కలిపికెళ్తే ఏం చేద్దండి? అతకదండి. ఇనుము అతుకుద్ది, మట్టి అతుకుద్ది. మట్టి స్వభావం కలిగింది మట్టితోనే కలుస్తుంది, ఇనుము స్వభావం కలిగింది ఇనుముతో కలుస్తుంది. అంతేనండి. ఇది ఇనుము, ఇది మట్టి అయితే అది కుదరదండి. ఇదెందుకు పోల్చాడంటే ఒక సమయంలో రోమారాజ్యం బలంగా ఉంటుందటండి, ఒక సమయంలో రోమారాజ్యం బలహీనంగా ఉంటుందటండి. అక్కడ చెప్పాడండి, అక్కడ అది ఇనుము వలె బలముగా ఉండును. ఆ తర్వాత ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టింది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పాడు చేయను. అంటే ప్రపంచ శక్తిగా బాగా పరిపాలిస్తుంది అని. అప్పుడు 42వ వచనంలో పాదము వ్రేళ్ళు కొంత మట్టుకు ఇనపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడదు. అటువలే మనుష్య జాతుల్లో మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరినొకరు పొసగకయుందురు. అంటే ఏంటండి పొసగకయుందురు అంటే రోమా సామ్రాజ్యంలోనే అంతఃకలహాలు వస్తాయి. అంతఃకలహాలు కారణం ఎవరండి? ఎందుకనండి? ఆ రాజ్యం నాశనం అయిపోవాలి. అలాగే ప్రతి దానికి దేవుని జోక్యం ఉంటుందండి, దేవుని జోక్యం ఉంటుందండి. అప్పుడు ఈ కాలంలోనే 44వ వచనంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించను. అప్పుడు ఇక్కడ ఈ నెబుకద్నెజరుకి కలలో ఇంకో రాయి కనబడిందట. రాయి, అది ఏ రాయట? చేతి సహాయము లేని రాయి. ఆ రాయి వచ్చి ఈ ముందున్న రాజ్యాలన్నిటినీ పడగొట్టేదట. ఆ రాయే దేవుని రాజ్యం. ఆ రాయే దేవుని రాజ్యం అండి. అప్పుడు దేవుని రాజ్యం, ఈ దేవుని రాజ్యానికి రాజు ఎవరండి? యేసుప్రభువు అండి. ఆ రాజ్యం ఎక్కడ కొనసాగుతుందండి? క్రీస్తు సంఘంలో. అదండి. అంటే ఇక్కడ దేవుడు బబులోను రాజుకైన నెబుకద్నెజరుకి భవిష్యత్తులో దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అని ఆ రాజుగారికి చూపించుతున్నాడండి. అలాగే ఓకే, ఇది నెబుకద్నెజరు కలిగిన కళ. ఏదో 4 లోహాలతో ఉన్న ప్రతిమ, శిరసేమో బంగారం, భుజము ఛాతి వెండి, ఉదరము తొడలు ఇత్తడి, మోకాళ్ళు పాదాలు ఇనుము మట్టి. అప్పుడు దానియేలు దీన్ని వివరిస్తూ ఈ శిరస్సు మీరే బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత మీ తర్వాత మరొక సామ్రాజ్యం వస్తుంది, మాదీయ పారసికులు.
అంటే 2 రాజ్యాలు వస్తాయండి. ఆ తర్వాత గ్రీకుల రాజ్యం వస్తుంది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది. అప్పుడు చేతి సహాయాన్ని రాయి ఉంది కదా, ఇది తుత్తినీలుగా చేసింది కదా, అంటే రోమా రాజుల కాలంలో దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. అప్పుడు యేసు ప్రభు ఏ రాజుల కాలంలో పుట్టాడండి? రోమా రాజుల కాలంలో. రోమా రాజ్యంలో ఉన్న ఏ కైసరు కాలంలో యేసు ప్రభు పుట్టాడమ్మా? ఔగుస్తు, కైసర్ అగస్టిస్. ఇప్పుడు మనకు ఆగస్టు నెల ఉంది కదమ్మా, ఆగస్టు నెల ఆయన బట్టి వచ్చిందండి, కైసర్ అగస్టస్. అలా అప్పుడు ఇది దేవుని రాజ్యం. ఈ ముందున్న రాజ్యాలన్నికి ఈ రాజ్యానికి డిఫరెంట్ ఏంటంటే, ఇదేమో భౌతికమైన రాజ్యం, ఇదేమో ఆత్మ సంబంధమైన రాజ్యం. అంటే భౌతిక సంబంధమైన రాజ్యాల మీద దేవుని రాజ్యం మీద మానవ రాజులు ఉండకూడదని దేవుడు ఒక రాజును పంపించాడండి. ఆ రాజు యేసు ప్రభు అండి. ఆ ముందున్న రాజ్యాన్ని పగలగొట్టి దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. ఈ దేవుని రాజ్యానికి ఏమైనా నాశనం కలుగుద్దటండి? అది ఎన్నటికీ నాశనం కానేరదటండి. ఆ రాజ్యం ఎన్నటికీ నాశనం కాలేనప్పుడు ఆ రాజ్యంలో ఉండేవాళ్ళు అమ్మా, ఆ దేవుని రాజ్యంలో ఉండేవాళ్ళు నాశనం అవరండి. అందుకే ప్రతి వ్యక్తి దేవుని రాజ్యంలో ఉండాలండి. నీ పిల్లలు దేవుని రాజ్యంలో ఉండాలండి, నీ భార్య దేవుని రాజ్యంలో ఉండాలండి, నీ 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 భర్త దేవుని రాజ్యంలో ఉండాలండి, నీ తల్లి దేవుని రాజ్యంలో ఉండాలి, నీ తండ్రి దేవుని రాజ్యంలో ఉండాలండి. ఈరోజు మనం దాని గురించి ఆలోచించమండి. భౌతికమైన ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటామండి, ఫిజికల్గా డెవలప్ కోసం ఆలోచిస్తామండి. నా పిల్లలు దేవుని రాజ్యంలో ఉన్నారా? నా భర్త దేవుని రాజ్యంలో ఉన్నాడా? నా భార్య దేవుని రాజ్యంలో ఉందా? ఇదేమీ ఆలోచించమండి. అదే అప్పుడు ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుడు ఈ కలభావాన్ని రప్పించాడు కదండి. ఏది తెలియట కొరకు దేవుడు ఈ దర్శన భావాన్ని ఇప్పించాడు. ఏది తెలియటానికి ఈ దర్శన భావాన్ని ఇచ్చాడు. భవిష్యత్తులో దేవుడు చేయు కార్యం తెలియాలి. 2:45 ఆ మాట అంటాడండి. నాలుగో లైన్లో, ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు. భవిష్యత్తులో జరగబోయే కార్యాన్ని దేవుడు ముందే మీకు చెప్తున్నాడు. అప్పుడు చిన్న ప్రశ్న వేస్తానండి, అమ్మ మీకేస్తున్నాను. మన భూమి మీద ఉండే ఏ చరిత్ర అయినా జరిగిపోయింది చదువుతామా, జరగబోయేది చదువుతామా? జరిగిపోయింది చదువుతాం. కానీ ఇక్కడ జరగబోయే చరిత్రని ముందుగానే చెప్తున్నాడండి. అది బైబిల్ అండి, అది బైబిల్ అండి. ఇప్పుడు మాదీ పారసికుల రాజ్యం వస్తుందని చెప్పాడా? వచ్చేది చెప్తున్నాడా? వస్తుందని చెప్పాడండి. వచ్చింది, అది వచ్చిందండి. మాదీ పారసికుల తర్వాత గ్రీకు రాజ్యం వచ్చేది చెప్పాడా? అంతకుముందే చెప్పాడా? రాకముందే చెప్పాడా? వచ్చిందండి. అలాగే రోమా సామ్రాజ్యం వచ్చేది చెప్తున్నాడా? రాబోయే దాని గురించి చెప్తున్నాడా? వచ్చిందండి, వచ్చిందండి. అదండి బైబిలు అంటే. భవిష్యత్తులో దేవుడు చేసే కార్యం నెబుకద్నెజరు తెలియటానికి దేవుడు ఈ కలభావాన్ని రప్పించాడు. అది దేవుని జోక్యం అండి. అసలు ఇది నేను ఒకసారి ఎవరికో చెప్తే ఆయనకి ఎక్సైట్ అయిపోయాడండి. బ్రదర్ ఎప్పుడు ఇలా చదవలేదు,
అని. కాబట్టి మనం కూడా మన ఎక్సైట్మెంట్ ఏదో కూడు కోసం ఉండకూడదండి, ఎప్పుడు ఆ గుడ్డ కోసం ఉండకూడదండి. కాస్త ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ మనలో ఉండాలండి. కొంతమందికి అది ఉండదండి. ఈరోజు అయిపోయిందా, ఈరోజు తినేసామా, రాత్రి పడుకున్నామా, తెల్లారిందా, రేపు మాంసం తిన్నామా, రేపు రెండు కూర వండుకున్నామా, ఇంక ఇదే ఎక్సైట్మెంట్ అండి. ఇక రెండోది ఉండదండి. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని బట్టి ఎక్సైట్మెంట్ అయ్యారమ్మా మీరు? అయ్యారా? దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడైనా ఎక్సైట్మెంట్ అయ్యారండి? ఎక్సైట్ అయ్యారా మీరు? అయితే ధన్యులు మీరు. అలా. రెండు, ఏది తెలియాలి? 38వ వచనం చదివితే, ఆయన మనుషులను నివసించు ప్రతి స్థలమందును మనుషులను ఏమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఏం తెలియాలటండి? ప్రభుత్వమును దేవుడే ఇచ్చాడు. ప్రభుత్వాలను దేవుడే ఇస్తున్నాడని తెలియాలండి. అందుకన్నాడండి, మీకు ఎవరెవరి మీద, మనుషుల్నేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించాడు. మనుషుల్ని అప్పగించాడు, ఈ భూమిని అప్పగించాడు, ఆ జంతువులను అప్పగించాడు. వాళ్ళ మీద ప్రభుత్వం చేయమని మీకు ఆ ప్రభుత్వాన్ని అప్పగించాడు. అంటే క్రైస్తవులకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడున్న ప్రభుత్వాల్ని ఎవరిస్తున్నారండి? దేవుడే ఇస్తున్నాడండి. ప్రభుత్వాన్ని తిట్టచ్చండి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించచ్చండి. ఎందుచేతండి? ప్రభుత్వాన్ని దేవుడు నియమించాడండి. ఒకవేళ చెడ్డ ప్రభుత్వమే దేవుడు ఇచ్చాడు అనుకుందాం. ఒకవేళ తండ్రి మరి అంత చెడ్డోళ్ళు కదా, మరి నువ్వెందుకు ఇచ్చావు? అవునరా, నేను కావాలని ఇచ్చాను, నీకు బుద్ధి కలగటానికి ఇచ్చాను. ఒకవేళ రేపు పొద్దున్న క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా, క్రైస్తవుకి వ్యతిరేకంగా దేవుడు ప్రభుత్వాన్ని ఇస్తే, వాళ్ళందరూ క్రైస్తవులు హింసేస్తే ఆ ప్రభుత్వాన్ని ఎవరిచ్చారండి? అతనికి అధికారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అప్పుడు మనం ఏమనాలండి? నేను విల్లం చేసేవేంటి అని అడగచ్చండి. మరి ఎందుకు ఇచ్చాడండి? ఏదో మనకు నేర్పాలి, లేదా మన విశ్వాసాన్ని పరీక్షించాలి, మన క్రైస్తవ్యం వన్ని తేవాలి, మన విశ్వాసాన్ని వన్ని తేవాలి. అందుకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రోమా ప్రభుత్వం ఉంది. రోమా ప్రభుత్వం ఎలాంటిదటండి? భయంకరమైంది, క్రూరమైంది. క్రైస్తవులు హింసించారండి. ఎలాంటి హింస? మనలాంటి హింసలు కాదేమో అమ్మా, మనలాంటి అంటే నాగేశ్వరరావు గారు, భారతి గారు పొందుతున్న హింస కాదేమో, ప్రిస్కిల్ గారు పొందే అంత హింస కాదేమో వాళ్ళు పొందేది, భువన గారు పొందే అంత హింస కాదేమో, శ్రీనుబాబు పొందే అంత హింస కాదేమో. అసలు మనం ఎక్కడ, వాళ్ళెక్కడ కదండి? ఒక్కరు మాట్లాడలేదండి. భయంకరం అండి. కైసరు నీ ప్రభువా, యేసు నీ ప్రభువా అని పేక మీద కట్టి పెట్టేవారండి. ఆ పేక మీద కట్టి పెడితే అప్పరగారు మీరు ఏమంటారండి? ఆయన చెప్పనివరా? ఆయన మాట్లాడినవరా? మాట్లాడండి. కైసరే ప్రభు అంటారా? మధు గారు మీ మీద కట్టి పెట్టి కైసరు నీ ప్రభువా, యేసు ప్రభు నీ ప్రభు అంటే ఏమంటారండి? మహాలక్ష్మి గారు కైసరు మీ ప్రభువా, యేసు ప్రభు మీ ప్రభు అని మీ ఇంటి వారి ముందే మీకు కత్తి పెట్టేస్తే, మీ ఇంటి వారికి కత్తి పెట్టేస్తే మీరు ఏమంటారండి? మా అన్నయ్య శ్రీనిబాబు గారిని కనుక్కొని చెప్తానంటారా? అదండి వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఏమన్నారు తెలుసండి? యేసు ప్రభు మా ప్రభు. పేక కట్ చేసేవారండి, ఆ గొంతుకు వచ్చేవారండి. భర్త ఎదురుగా భార్యని బలత్కరిస్తుంటే
ఆ సమయంలో కూడా యేసుప్రభువే మా ప్రభు. అప్పుడు ఆ థియేటర్ ఉండేది, ఒక ఆడిటోరియంలో ఒక క్రైస్తవుని ఆడిటోరియంలో వాళ్ళు చూడాలి. అప్పుడు లైట్లు లేవు. అప్పుడు ఆ లైట్లో వెలుగులో ఆ క్రీడను చూస్తానికి ఒక క్రైస్తవుని తారుపోసి అంటించి ఆ వెలుగులో ఆ క్రీడను చూసేవారు. ఒక క్రైస్తవుని ఒక సింహం ఎలా తింటదో, ఎలా దాడి చేస్తుందో, వాడు తప్పించుకుంటే ఆ సింహం అతను దాడి చేస్తుంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. అలాంటి హింసలండి. అప్పుడు ఎందుకు అలాంటి ప్రభుత్వాన్ని దేవుడు ఇచ్చాడు ఆ టైంలో? క్రైస్తవులు కొంతమంది హతసాక్షులు నాకు కావాలి. హతసాక్షులు కావాలండి. అప్పుడు కొంతమంది హతసాక్షులు వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర మొరపెడుతున్నారండి. నాథా, ఎందాక తీర్పు తీర్చకు ఉంటాం? ఎంతకాలం? ఇంకా కొంతకాలం. ఎందుకు అంత కొంతకాలం? ఆ కొంతకాలం ఎందుకు నలపాలి? ఆ కొంతకాలం ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి? కొంతమంది హతసాక్షుల లిస్టు రావాలి నా దగ్గరికి. అయ్య బాబాయ్, ఈరోజు అలాంటి పరీక్షలు ఉన్నాయండి మనకేమన్నా? అసలు ఏ పరీక్షలు అనుకుంటున్నామండి? అక్కడికి వెళ్తే ఎలాగుంటుందో అలా. ప్రభుత్వం అధికారాన్ని దేవుడే ఇస్తాడండి. అధికారాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవుని చేతిలో. ఆయనకి ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడంతే. అప్పుడు మనం ప్రార్థన ఏం చేయాలండి? ప్రభుత్వాన్ని అనుమతించేది మీరు, అధికారాలు మీ చేతిలో ఉన్నాయి ప్రభువా, కానీ మేము ప్రశాంతంగా ఉండేటట్లుగా మాకు పరిపాలకులు దయచేయి, ప్రభుత్వం జయిచేయి అని ప్రార్థన చేయాలి. అంతేనా? ఇంకే తెలియాలండి. అమ్మా, భవిష్యత్తులో దేవుడి రాజ్యం స్థాపించబడుతుంది అని తెలియాలన్నమాట. భవిష్యత్తులో దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? దేవుని రాజ్యంలో ఉన్నాం. ఈ దేవుని రాజ్యాన్ని కొన్ని వందల సంవత్సరాల కిందటే బబులోను రాజుకు చూపించాడు అనమాట అండి. అలాగండి. ఇంకేం తెలియాలండి? నెబుకద్నెజరులకు దేవుడు ఎవరో తెలియాలి. అందుకే కింద చూడండి 47వ వచనంలో, మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువులు మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇప్పుడు దానియేలుకి ఏం తెలిసిందండి? నెబుకద్నెజరుకి ఏం తెలిసిందండి? దానియేలు దేవుడే దేవుడు. దేవుడు ఎవరో తెలియటానికి దేవుడి కార్యం చేశాడు. నెబుకద్నెజరునకు దేవుడు ఎవరో తెలియాలి. అంటే ఇక్కడ ఒకసారి ఫరో దగ్గరికి వెళ్తే ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేశాడండి. మనం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఎవరు, ఆ నపుంసకుల అధిపతికి దానియేలు మీద కటాక్షాన్ని వెంటనే కలగజేశాడు. కానీ ఫరోకు మాత్రం ఇశ్రాయేలు మీద వెంటనే కలగజేయలేదండి. ఇక్కడ కటాక్షానికి అక్కడ కటాక్షానికి తేడా ఏంటంటే, అక్కడేమో ఫరోకు తెలియాలి దేవుడు ఎవరో. ఎందుకని దేవుడు ఎవరో తెలియాలంటే, యెహోవా ఎవడు?
యెహోవా ఎవడు? అసలు ఫరోని ఆ స్థానంలో నిలబెట్టింది ఎవరండి? అందుకే రోమపత్రికలో ఫరోని నా సేవకుడు అంటాడండి. ఫరోని ఆ ఫరోని ఇశ్రాయేల్ మీదకి రప్పించింది ఎవరండి? ఆ ఫరోని ఇశ్రాయేల్ మీద అధికారిగా నియమించింది ఎవరండి? కానీ ఫరో ఏమంటాడండి? దేవుడు ఎవరు? ఈరోజు కూడా చాలామంది అలాగే ఉన్నారండి. రక్షణ ఇచ్చిన దేవుడిని మర్చిపోతున్నారండి. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడిని మర్చిపోతున్నాడండి. మన ఎడలు దేవుడు చేసే కార్యాలు మర్చిపోతున్నామండి. ఒకవేళ ఉంది, వీళ్ళ చిన్నమ్మాయికి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్లో ఒక అన్యుని పిలిచింది, అంటే చాలా ఫిజికల్గా బాగా డెవలప్ అయ్యారని. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత విశ్వాసంలో బతుకుద్దండి. ఏమంటుందండి? అమ్మా దేవుడెవరు? అమ్మ నువ్వు రక్షించబడ్డావంటే రక్షించబడ్డానా? రక్షణ ఏంటి? ఈరోజు నా స్థాయిలో బతుకుతున్నారండి మనుషులు. ఆ రక్షణ మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆ దేవుని మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆ దేవుడి దగ్గర రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? రక్షించబడి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని సన్నిధి లేక ఎంతమంది ఉన్నారండి ఇంట్లో? ఏమో ఈ కార్యాలన్నీ చేసేది నెబుకద్నెజరుకి ఏం తెలియాలని? అందుకే ఆ మాట అన్నాడండి, నువ్వు సమర్థుడు వైతివి, ఆ కారణం నీ దేవుడే. అప్పుడు తర్వాత అధ్యాయంలోకి వెళ్తే దానియేలు దేవుడే దేవుడు అక్కడికి తీసుకెళ్తాడండి. అప్పుడు ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచి ఎప్పుడు దేవుడు తెలిసిందండి ఆయనకి? ఆ 10 తెగుళ్ళు రప్పించిన తర్వాత అప్పుడు దేవుడు తెలిసాడండి. అంటే అక్కడ నేనే ఉంటానంటే, నువ్వు నాశనమైపోయేంత వరకు నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఈరోజు దేవుడు అంటే లెక్కలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆరాధన అంటే లెక్కలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? బైబిల్ క్లాసులు అంటే లెక్కలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సంఘం అంటే లెక్కలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకవేళ అలాగే కొనసాగితే అది మనకి క్షేమం కాదు, ఒకవేళ ఏదో నష్టం. ఆ నష్టం వచ్చేంత వరకు నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకోవద్దు. కాబట్టి ఇక్కడ ఏది తెలియాలి? బబులోను సామ్రాజ్యానికి భవిష్యత్తులో దేవుడి అధికారాన్ని ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు కుటుంబం మీద. అప్పుడు అధికారి ఆ యజమానుడు అయితే ఆ యజమానికి ఎలాంటి అవగాహన ఉండాలి? ఆ ఇంట్లోకి ఎలాంటి అవగాహన ఉండాలి? ఎవరైనా చెప్పండి, చెప్పరా? యజమానికి దేవుడికి నేను లెక్క అప్పగించాలి, దేవుడు ఎలాగ వీళ్ళు నడిపించమన్నాడో అలా నడిపించాలి అన్న అవగాహనతో కుటుంబంలో వ్యవహరించాలండి. కుటుంబ సభ్యులకి ఎలా ఉండాలండి? దేవుడు ఈ యజమాని లేకపోతే తండ్రి అయితే దేవుడు తండ్రిగా ఈయనని మాకు ఇచ్చాడు, ఈయన మాటకు లోబడాలి అని పిల్లలకు ఉండాలండి. భార్యకి శిరస్సుగా భర్తను దేవుడు ఇచ్చాడు, నేను లోబడాలి అనే అవగాహన ఉండాలండి. అది జరుగుద్దండి. ఇప్పుడు ఆ భార్యని పట్టుకొని ఏపుకుని తినేస్తాడండి, ఆ భర్తను పట్టుకొని ఏపుకు తినేద్దండి. ఆ పిల్లలు మాట వస్తే తిరుగుబాటు చేస్తారండి తల్లిదండ్రుల మీద. ఆ తల్లిదండ్రులు పెత్తనం చేస్తారండి. దేవుడు మాకు అనుగ్రహించిన బిడ్డలు అన్నట్టుగా పెత్తనం చేయరండి. వాళ్ళని మానసికంగా శారీరకంగా మాటల చేత కొల్లబొడి చేస్తారండి. ఎక్కడుందండి ఈ అవగాహన? మనకుందా అవగాహన? అలా దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. భవిష్యత్తులో దేవుని రాజ్యం స్థాపించబడుతుందని నెబుకద్నెజరు చెప్పాడండి. అప్పుడు ఈ దేవుని రాజ్యం ఎలాంటిదటండి? అమ్మా ఎన్నటికీ నాశనం కానిది.
ఆ రాయి కూడా ఎలాగైపోయిందటండి, భూతలం అంత పెద్దది అయిపోయిందటండి. అంటే దేవుని రాజ్యం విస్తరణ గురించి మాట్లాడాడండి. అది ఎన్నటికీ నాశన కానరు. ఇప్పుడు లోపల ఉన్న ప్రతి వ్యక్తి ఎక్కడ ఉండాలండి? దేవుని రాజ్యంలో ఉండాలండి. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావా? అమ్మని అడిగి చెప్పాలా? ప్యారడైజ్లో ఉన్నావు అంతేగా. మరి పరదేశంలో ఉన్నావు కదా, దేవుని రాజ్యంలో ఉన్నట్టే. మీరు దేవుని రాజ్యంలో ఉన్నారమ్మా? ఉండాలా? మీరు దేవుని రాజ్యంలో ఉన్నారండి? లేదంటే మరో ఒక బాధ. ఉంటే ఉందామని చెప్తే పోద్ది కదా. మనం దేవుని రాజ్యంలో ఉన్నామండి. ఆ దేవుని రాజ్యంలో నువ్వు ఉండగలిగితే నువ్వు నాశనం అవ్వవు. ఒకవేళ దేవుని రాజ్యంలో వెలపలు ఉంటే నువ్వు ఈ భూమి మీద ఎంత గొప్పదానమైనా సరే, ఎంత గొప్పదమైనా సరే కాలిపోతావు. ఈ మధ్యన బైబిల్ స్కూల్లో మత్తయి వారు చెప్తుంటే అక్కడ స్టూడెంట్స్ అడుగుతున్నారండి, మాకు ఇంతకాలం మాకు అర్థం కాలేదండి దేవుని రాజ్యం. అలా అప్పుడు ఎందుకు తెలియజేశాడు? అదే అందుకు దేవుడు నెబుకద్నెజరుకి కల రప్పించాడు. అది దేవుని జోక్యం. అది దేవుని జోక్యం. అంటే మనం ఏం చేస్తున్నామంటే బబులోను సామ్రాజ్యంలో దేవుని యొక్క జోక్యం మనం ఆలోచిస్తాం. మొదటి అధ్యాయంలో కొంత జోక్యం చూసాం. ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఒక జోక్యం ఏంటి? దానియేలుని బబులోను సామ్రాజ్యంలో హెచ్చించే విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు రెండో అధ్యాయంలో నెబుకద్నెజరు కలని దానియేలు ద్వారా మర్మాన్ని బయలుపరిచి దేవుడు ఎందుకు ఈ కార్యం చేయబోతున్నాడో, దేవుడు చేయవలసిన కార్యం ఏంటో అది తెలియజేస్తున్నాడు. అదే దేవుని జోక్యం. మనందరి జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. మనం దాన్ని గ్రహించట్లేదు. ఆ జోక్యాన్ని మనం చూడటలేదు. కొన్నిసార్లు ఆ జోక్యంలో మనం మౌనంగా ఉండక పరిస్థితులు మనం చేతిలో చేసుకొని పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. కానీ కాస్త ఆగి దేవుడు ఎందుకు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు, ఈ విషయంలో దేవుడు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు? మేము ప్రార్థన చేస్తున్నాం కదా, వాళ్ళు హింసిస్తున్నప్పుడు వాళ్ళదే ఎందుకు పై చేయిత అవుతుంది? మనం ఎందుకు అన్యాయం అయిపోతున్నాం? మనం ఎందుకు తక్కువ చేయబడుతున్నాం? మనం ఎందుకు ఎంత స్ట్రగుల్ అవ్వాలి? ఎందుకు మనకు ఎంత బాధపడాలి అని ఎవరికైనా అనిపిస్తుంది. నాకు అనిపించిందండి, ఈ చర్చ్ బిల్డింగ్ సమస్య వచ్చినప్పుడు నేను ఒకటి అన్నానండి, దేవుడు నన్ను ఎందుకు ఇంత నలపాలి? నా భార్య నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇంత నలపాలి? వాళ్ళని ఎందుకు హింసించే ప్రోగ్రాంలో పెట్టాడు? నన్ను ఎందుకు సహించే ప్రోగ్రాంలో పెట్టాడు? వాళ్ళని ఎందుకు అన్యాయం చేసే ప్రోగ్రాంలో పెట్టాడు? ఎందుకు నేను అన్యాయాన్ని మోసపోయే ప్రోగ్రాం నన్ను పెట్టాడు? వీటన్నిటి వెనుక దేవుని జోక్యం. అంతేనండి, దేవుడి జోక్యం అండి. అప్పుడు ఆ దేవుని జోక్యాన్ని ఆలోచించి, ఒకవేళ నా మేలు కొరకే దేవుడు ఈ పరిస్థితిని రప్పిస్తే దాని కొరకు వెయిట్ చేద్దాం. ఒకవేళ నాకేదో నేర్పటానికి దీన్ని అనుమతిస్తే నేను అది నేర్చుకుందామండి. అంతేనండి. అలాగే మనం అందరం ఏ పరిస్థితుల్లోనూ భయపడక ధైర్యంగా ఉండేటట్టు దేవునిపై ఆధారపడటానికే ఈ విషయాలు చెప్తున్నామండి. మన పరిస్థితుల్లో అన్నిటి వెనక ఎవరున్నారండి? దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడు. అంతే. అందరికీ వందనాలు.